మన వాళ్ళు చూసుకున్నట్లయితే చూడాలన్న సినిమాకి థియేటర్కి వెళ్ళాలన్న సినిమా చచ్చిపోతుందన్న మేము కోట్లు పెట్టామన్నా అని చెప్పి మన వాళ్ళు థియేటర్ల ముందు ఏడవటం మనం చూడొచ్చు అనమాట. కానీ ఆ కన్నడ నుండి హొంబాలే, సలార్, కేజీఎఫ్ లాంటి బిగ్గెస్ట్ సినిమా తీసిన వాళ్ళు మహావతార్ నరసింహస్వామి అనేటటువంటి సినిమాను దింపారు. అది యానిమేషన్ మూవీ, అది కార్టూన్ మూవీ. అయినప్పటికీ చిన్న పిల్లగాళ్ళ నుండి పెద్దల దాకా అందరూ కూడా సినిమాకి వెళ్ళడానికి ఎగబడుతున్నారు. డే 1 10 లక్షలతో స్టార్ట్ అయింది. ఇప్పుడు చూసుకున్నట్లయితే రోజుకు 1.5 కోటి వసూలు చేస్తుంది. ఇప్పటికీ సినిమా ఆల్మోస్ట్ 13 కోట్ల కన్నా ఎక్కువగానే వసూలు చేసింది. ఖచ్చితంగా 50 కోట్లు కొట్టింది లేదా 100 కోట్లు కొట్టింది అనేటటువంటి కాన్ఫిడెన్స్ తో వాళ్ళైతే ఉన్నారు. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మన అన్వేషణతో వాగింది కదా సినిమాని కీల్ చేస్తున్నారు అది ఇది అని. సినిమాలో దమ్ము ఉండాలి బాబు. సినిమాలో దమ్ముంటే ఎవడు దాన్ని కీల్ చేయలేడు, ఎవడు దాన్ని ఆపలేడు. 10 లక్షలతో స్టార్ట్ అయ్యి రోజుకు 1.5 కోటి. ఇప్పటికి టికెట్లు కూడా దొరకట్లా. నేను చూద్దామన్నా కానీ చాలా మందికి టికెట్లు దొరక డిసప్పాయింట్ అయ్యారు అనేటటువంటి న్యూస్ కూడా నేను విన్నా. అది ప్రొడక్ట్ లో దమ్ముంటే ఖచ్చితంగా వెళ్తారు అనేటటువంటిది నా గట్టి ఫీలింగ్. దీని క్లారిటీతో ఒక వీడియో చేశా. ఇప్పటిదాకా ఎక్కడెక్కడ ఎంత వసూలు చేసింది, తెలుగు స్టేట్స్ లో దీని రెస్పాన్స్ ఎలా ఉంది, పార్ట్ ఎలా ఉండొచ్చు అనేటటువంటి ఒక వీడియో చేశాను. కింద కనబడుతున్న లింక్ క్లిక్ చేయండి, ఆ వీడియో చూడండి.